నిన్ను తర నటుడిగా వర్ణించలేము. కొన్ని సినిమాల్లో ఫైర్ బ్రాండ్గా కనిపించావు, ఇంకొన్నిట్లో సటిల్ యాక్టింగ్తో అలరించావు, వేరియేషన్స్తో వర్సటాలిటీని ప్రూవ్ చేసుకున్నావు. నేను అభిమానించే వారిలో ఒకటిగా అడుగుతున్నాను, అసలు రియల్ మహేష్ ఎవరు? ఉండనా అసలు ప్రశ్న అడుగుతుంటే మీరు చప్పట్లు కొడితే ఆయనకి వినపడదు, నేనే ఆయన అడిగాను మీకు వినపడదు. సరే, అసలు మహేష్ ఎవరు? ఐఎమ్ ఫాదర్ టు మై చిల్డ్రన్ అని. నీ గొంతులో కుటుంబం ధ్వనిస్తుంది మహేష్. నీ నాన్నగారంటే నీకు ఎంత ప్రేమో, పిల్లలంటే నీకు అంత గట్టి ప్రేమ ఉన్నట్టుంది. అది నాన్నగారి నుంచి వచ్చిందేనండి నాకు. వెరీ గుడ్, వెరీ గుడ్. నీకు నాకు చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. నన్ను ఎలాగైతే మా నాన్నగారు ఇండస్ట్రీకి తీసుకొచ్చారో, కృష్ణ గారు నిన్ను అలాగే తీసుకొచ్చారు. అవును. మరి నువ్వు ఆయన దగ్గర నేర్చుకున్నది ఏంటి, అసలు నేర్చుకోకూడదు అనుకున్నది ఏంటి? మంచితనం ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నానండి. ఆ మంచితనం కూడా నేర్చుకోకూడదు అనుకుంటున్నానండి. మంచితనం అంటేనే అడ్వాంటేజ్ తీసుకుంటారండి. సో అది ఎక్కడో నేను అది నేర్చుకుంది ఏంటంటే, మరి అంత మంచిగా కూడా ఉండకూడదేమో లైఫ్ లో అన్న ఒక్క ఇది నేను తీసుకున్నాను. సో అది ప్రాక్టికల్ గా అది నేను నేర్చుకున్నాను లైఫ్ లో. అంటే జాతి అంటారు, మిమ్మల్ని కలవడం చాలా కష్టం అంటారు, కానీ ఒకసారి కలిసిపోతే అప్పుడు బిఏ రాజు నాకు బాగా క్లోజ్. ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి సడన్ గా ఎవరు లేరండి బిఏ రాజుని రీప్లేస్ చేసే మనిషి. బికాస్ ఆయన చాలా క్లోజ్ నాకు. సడన్ గా ఒక 6 నెలలు క్రితం జరగడం జరిగింది. నా సినిమాలో కూడా 90% సినిమాలన్నీ పిఆర్ఓగా వెరీ క్లోజ్. నాన్నగారికి వీరాభిమాని. అవునండి. మీ నాన్నగారికి ఆయన పేరు యాక్చువల్ గా ఉత్తరాల రాజు అని ఆయన నిక్ నేమ్ ఉండేదండి. నువ్వు ఫ్యాన్స్ ఉత్తరాలు రాసేవారు కదా? ఉత్తరాలు రాసడానికి ఫ్యాన్స్ కి అప్పుడు ఉత్తరాలు ఉండేవి, లెటర్స్. సో ఆ ఫ్యాన్స్ లెటర్స్ రాయడానికి బిఏ రాజు గారు పద్మాలయ ఆఫీస్ లో వచ్చి జాయిన్ అయ్యారు. సో అప్పటి నుంచి ఆయనకి ఉత్తరాల రాజు అని పేరు, నిక్ నేమ్ ఉండేది. సో మేమందరం పిల్లలుగా ఉన్నప్పుడు ఆయన చూసి పెరిగాం. సో ఇట్స్ అ బిగ్ లాస్ మనందరికి. కృష్ణ గారికి మీకు ఒక ఆర్గన్ లాగా ఎప్పుడు పక్కనే ఉంటారు ఆయన. అంతే.